యష్ రంగినేని గారు. యష్ గారిని పిలిచే ముందు నాకు ప్రొడ్యూసర్గానే ఫస్ట్ గ్లిమ్స్ అంతా కూడా వస్తుంది, బట్ యాక్టర్గా అందరి మనసులు దోచుకుంటున్నారు. మరి ఈ సినిమాలో మాల వీరయ్యగా ఎంతో అద్భుతమైనటువంటి పాత్రను పోషించి మన యష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నమస్కారం. కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ మా దళం బ్యాచ్, మికి జయమేయర్, జమిని గారు, స్వప్న గారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను ఇంకా ఎవరు గుర్తుపట్టలేదంటే దట్ ఈజ్ మీ. యష్ గారు సీరియస్గా నేను ఇంతకుముందు డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఎక్కడున్నారండి అని అడుగుతున్నాను నేను. గీతా గారు వచ్చి కాదు ఇదంటే ఓ రియలీ మళ్ళీ ఒకసారి వెళ్ళి వెనక్కి చూసుకున్నాం అనమాట. అదే, కానీ అంటే ఈ సినిమా గురించి, నాకు వచ్చిన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ దట్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఫర్ ది ఆడియన్స్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఎందుకంటే ఈ మధ్య కాలం వస్తున్న సినిమాల్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే దీంట్లో నాట్ ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, దీంట్లో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒక క్యూట్ లవ్ స్టోరీని మర్జ్ చేసి వితౌట్ అంటే ఎఫర్ట్లెస్లీ అది ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినందుకు, అది మీరందరూ చూసి అప్రిషియేట్ చేస్తున్నందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. బట్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్, కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఐ డోంట్ నో హౌ ఇంపార్టెంట్ దట్ ఈజ్. అంటే సినిమాలను ఎట్లా ఎంకరేజ్ చేయాలన్నది ఈ సినిమా ద్వారా మీరు దానికి ఇస్తున్న అభిమానానికి నేను చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. ప్రదీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో, అంటే మీకు ఆ గట్స్ ఎందుకున్నాయో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు కాస్ట్ చేసిండ్రో, అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని, అంటే ఒక యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేని అతన్ని తీసుకొచ్చి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఇంత పెద్ద స్కేల్లో తీసుకురావడం అన్నది ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఐ హోప్ ఐవ్ డన్ జస్టిస్ ఫర్ దట్ రోల్. నాకైతే చాలామంది లండన్ నుంచి, కానీ నేను లండన్లో ఉంటా, చాలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు ఫోన్ చేసి అన్రికగ్నైజబుల్గా ఉంది ద వే యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అన్నది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దోస్ కామెంట్స్. అంటే దీంట్లో ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, అంటే ఒక ఆత్మ క్షోభన తెలుగులో చెప్పాలంటే, అది కరెక్ట్గా పోర్ట్రే చేసిండ్రు అన్నట్టు వాళ్ళు అంటున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ కామెంట్స్. అండ్ మికీ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ music. I've been listening for a long time and you haven't let down with this film. It's actually taken ఈ film music ఇంకో లెవెల్కే తీసుకుపోయిండ్రు. సో I'm grateful. You both are as usual very cute and ఈ సినిమాకి అసలు బ్యాక్ బోన్ అంటే మీరిద్దరే. ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ యునో వాట్ యు ఆర్ అన్నది వైజాగ్లో చెప్పినాం. యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ కెరియర్. just look after yourself and then make sure you pick the right projects, Rohan. And same, you have a long career in Telugu now. This is the introduction. So congratulations. And rest of the Dalam batch, you know, I've enjoyed particularly చక్రవర్తి గారితో చాలా ఇంటరాక్షన్స్ వచ్చినాయి. నేను మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చాలా రోజుల తర్వాత మీ ద్వారా చాలా తెలుసుకున్న. చిన్నప్పుడు నేను తలంబ్రాలు ఆ సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. మీ పక్కన కూర్చొని మీతో యాక్ట్ చేయడం ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ హ్యాపీ. సో ఐ forever cherish those moments, Chakravarti garu. Thank you. And next, Swapna, really thankful for this opportunity. And you've been doing absolutely some tremendous projects for the last 10 years. It's unstoppable. And I wish you continuous success all the way through. And I'm sure you will have, you know, wonderful upcoming projects as well. You know, thank you for that. Kiran garu, thank you again. I really appreciate the connection. I hope we'll have a long journey together as well. Thank you, media. Appreciate your time. Thank you.